నిరుద్యోగుల సమస్యల గురించి వింటా అని చెప్పి వచ్చిన అద్దంకి దయాకర్ గారు ఏదో మా సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు వివరించే ప్రయత్నంలో మాట్లాడుతుంటే మీరు రాజకీయాలు చేస్తున్నారు, నన్ను మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి నాతో గొడవ పెట్టుకోవడం జరిగింది. మేము ఏం మాట్లాడాం సార్? జీవో 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి వివరించాము. జియో 46 ఉన్నప్పుడు జియో 46 విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి అడిగాము మేము. అయితే దీని గురించి మాట్లాడే క్రమంలో మా మీద మధ్యలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ చిక్కడపల్లి లైబ్రరీలో దాదాపుగా ఒక 100 మంది పోలీసులు మోహరించారు. ఎందుకు మోహరించారు? అక్కడికి లైబ్రరీలో పోలీసులకు ఏం పని? అక్కడ లైబ్రరీలో పోలీసులకు ఏం పని? ఇలా నువ్వు ఎందుకు వచ్చినావు? మీ సతీమణి గారితో ఎందుకు వచ్చినావు? ఇలా మీకు అన్ని సమస్యలు తెలుసు, ఇలా మీకు ఇంటెలిజెన్స్ ఉంది, అన్నీ ఉంది, కానీ ఇలా మీ సమస్యలు వినడానికి వచ్చాను, మీ సమస్యలు నేను బాగు చేయడానికి వచ్చినప్పుడు మాతోటి గొడవపడాల్సిన అవసరం లేదు కన్నా, మాతోటి గొడవపడాల్సిన అవసరం లేదు కదా. ఏదో సమస్యలు ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు మీరు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఈ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. కానీ అట్లా చేయలేదు. ఎంతసేపు వీళ్ళకు రాజకీయాలు, ఎంతసేపు వీళ్ళకు మంత్రి పదవులు, ఎంతసేపు వీళ్ళకు మేము ఎట్లా ఎదగాలనే ఉద్దేశం తప్ప ఇలా నిరుద్యోగులను వీళ్ళ జీవితాలను మార్చే ఉద్దేశం ఏ రాజకీయ నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. ఎక్కడ పోయింది అలా? జాబితాను ఎక్కడికి పోయింది అలా? ఎలా గౌరవ బట్టి విక్రమ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడ పోయింది అలా? ఆగస్టు 2వ తారీఖున సంవత్సరం అయిపోయింది. అలా ఆగస్టు 2న ప్రవేశపెట్టినప్పుడు ఇలా దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఒక్క నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు దాకా. గత గవర్నమెంట్ ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు అంకెలను అటు ఇటు చేసేసి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అటు ఇటు మార్చేసి మేమే ఇచ్చినని చెప్పేసి ఇలా పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. పెద్ద ఇలా హోల్డింగ్ పెట్టేసి ఇలా ఉద్యోగాల పరంపర, ఇలా ఉద్యోగాలు మేమే ఇస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ ఎక్కడ పడితే ఎక్కడ పడి మాట్లాడడం జరిగింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారే, ఎక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చారు? 11,000 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం మీరు ఎక్కువ ఇచ్చినా ఇలా మీ దగ్గరకు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు దమ్ముంటే అసలు చిక్కడపల్లి రండి. మీరు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మీరు రావడానికి నొప్పిందండి, నాకు అర్థం కాదు.